సో ఇప్పటి వరకు మీరు డీప్ సీక్ సంబంధించి చూసిన వీడియోస్ లాగైతే ఈ వీడియో ఉండదు. ఇందులో మనం కొంచెం డీప్గా వెళ్ళబోతున్నాము. అందువల్ల మీకు చాలా విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది. అందుకని వీడియోని మీరు ఆఖరి వరకు చూడండి. ఈ డీప్ సీక్ ఈ మధ్యకాలంలో చూస్తే బాగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే యుఎస్ని అమెరికాని ఒక కుదుపు అయితే కుదిపేసింది అనమాట. అక్కడ స్టాక్ మార్కెట్ అమాంతంగా కింద పడిపోవడానికి డీప్ సీక్ అనే చైనా కంపెనీ కారణం అయితే అయింది. మనకి ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ గురించి అయితే తెలుసు, మనం విన్నాము. సో దాన్ని బీట్ చేసే విధంగా ఈ ఏఐ మోడల్ని తీసుకొచ్చారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ డీప్ సీక్ సంబంధించిన కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూస్తే ఈ డీప్ సీక్ అనేది డౌన్ అయింది. దానికి కారణం ఏంటి? దీనికి అమెరికా అనే కారణం. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ఈ డీప్ సీక్ అనేది వాళ్ళ కోడ్ని కాపీ చేసి ఈ చీపర్ వర్షన్ని తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. అంటే అమెరికన్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు నిజం? అలాగే ఈ డీప్ సీక్ అనేది చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే ఇంకా మెరుగైనదా, అంటే ఇంకా బెటరా, అలాగే ఇది మనకి సేఫా కాదా అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మీకు చాట్ జీపీటీ అలాగే ఈ డీప్ సీక్ సంబంధించిన చాలా వివరాలు అయితే మీకు చెప్తాను అనమాట. అంటే మనకు అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మనం ఈ డీప్ సీక్ అయినా లేకపోతే చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కో పైలట్, సో ఇలాంటి ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ మనకి ఎల్ఎల్ఎం ఏఐ టూల్స్ అన్నమాట. ఈ ఎల్ఎల్ఎం అంటే మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. భారీ స్థాయిలో టెక్స్ట్ డేటా అర్థం చేసుకొని హ్యూమన్ లైక్ లాంగ్వేజ్ ని జనరేట్ చేస్తుంది అనమాట. దానివల్లే సో ఏఐ సంభాషణ అనేది మనుషులకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఇది మాట్లాడే తీరు కానీ అలా ఇది ప్రవర్తించే విధానం కానీ మన హ్యూమన్స్కి కలిసిపోతూ ఉంటుందన్నమాట. అందుకే వీటిని కనిపెట్టడం కూడా చాలా కష్టం. అయితే దేనికైనా పూర్వీకులు అయితే ఉంటారు కదా, అలాగే ఈ ఎల్ఎల్ఎం కూడా పూర్వీకులు అయితే ఉన్నారు. ఎర్లీ లాంగ్వేజ్ మోడల్ 1915లో తీసుకొచ్చారు. దీన్ని ఎన్గ్రామ్ మోడల్ అని చెప్పి అయితే పిలిచేవాళ్ళు అనమాట. ఇది 1950 నుంచి 1990 వరకు దీన్ని అయితే కొనసాగించారు. ఇది సింపుల్ స్టాటిస్టికల్ మోడల్. అంటే ఏదైనా ఒక పదాన్ని, ఒక వర్డ్ని మనం టైప్ చేసామనుకోండి, సో దాని నెక్స్ట్ వర్డ్ ఏంటనేది ఇది ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడికి అని ఒక టైప్ చేసినప్పుడు దాని పక్కన జోడించే పదాలు వెళ్తున్నావు, వెళ్ళావు, మ్యాచ్ అవుతాయి కదా. సో ఈ విధంగా ఇది ప్రిడిక్ట్ చేసేది అనమాట. కాకపోతే దీనికి కూడా ఒక బౌండరీ అయితే ఉండేది. ఆ టైంలో మనకి డేటా సోర్స్ అనేది చాలా తక్కువ ఉండేది కాబట్టి చాలా లిమిటెడ్గా అయితే ఈ పదాలని జోడించేది. తర్వాత మనకి 1990 నుంచి 2010 మధ్యలో రీకరెంట్ న్యాచురల్ నెట్వర్క్స్, దీన్ని ఆర్ఎన్ఎన్ అని పిలిచేవాళ్ళు. లాంగ్ షార్ట్ టర్మ్ మెమొరీ, దీన్ని ఎల్ఎస్టిఎం అని చెప్పి పిలిచేవాళ్ళు. సో వీటిని అయితే డెవలప్ చేశారనమాట. ఆ తర్వాత సో వీటిలో వచ్చిన రెవల్యూషనే ఎల్ఎల్ఎం. ఇది 2017 డెవలప్ చేశారు. సో దీన్ని 2018లో ఓపెన్ ఏఐ GPT-1 అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. అదే టైంలో మనకి గూగుల్ కూడా ఒక మోడల్ అయితే తీసుకొచ్చింది. బట్ GPT-1 తో కంపేర్ చేస్తే అంత గొప్పగా అయితే ఉండేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే సెర్చ్ ఇంజిన్ చాలా అడ్వాన్స్గా చేసి గూగుల్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ దాన్ని తర్వాత క్లోజ్ చేసి ఇప్పుడు మనకి గూగుల్ జెమినీని అయితే తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ తీసుకొచ్చిన మోడల్ మాత్రం GPT-1 అనమాట. ఇప్పుడు మనకి GPT-4 అయితే రన్ అవుతుంది. GPT 3.5 వరకు ఫ్రీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. మనకి GPT-4 కావాలంటే ఖచ్చితంగా మనం పెయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఉపయోగించుకొని కొన్ని లక్షల ఏఐ టూల్స్ అయితే తయారైపోయినాయి. వీటిలో కూడా మనకి కేటగిరీస్ వైజ్ అయితే ఉంటాయి అనమాట. సో అందులో చూసుకుంటే మనకి జనరల్ పర్పస్ అప్లికేషన్స్లో చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఓపెన్ ఏఐ జీపీటీ కానీ, గూగుల్ జెమినీ, అలాగే మైక్రోసాఫ్ట్ కో పైలట్, డీప్ సిక్ కానీ ఇలాగే కొన్ని ఏఐ అప్లికేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులో మనకి చూసుకుంటే చాట్ బోర్డ్స్, రైటింగ్ అసిస్టెంట్స్, సెర్చ్ ఇంజిన్స్, ఇవన్నీ మనకి జనరల్ ఆడియన్స్ కి ఉపయోగపడే టూల్స్ అనమాట. సో ఇది కాకుండా మరికొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. అందులో చూస్తే ఇండస్ట్రీ స్పెసిఫిక్ టూల్స్, డెవలపర్ అండ్ కోడింగ్ టూల్స్, క్రియేటివ్ అండ్ మల్టీమీడియా టూల్స్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, ఓపెన్ సోర్స్ అండ్ కస్టమ్ ఎల్ఎల్ఎం నీచ్ అప్లికేషన్స్. సో ఈ విధంగా మరికొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది జనరల్ పర్పస్ అప్లికేషన్స్. ఇప్పుడు మనం డీప్ సిక్ దగ్గరికి వచ్చేస్తే యాక్చువల్గా ఈ డీప్ సిక్ కంపెనీ అనేది 2015లోనే స్థాపించారు. అయితే మొదటిసారిగా ఈ ఏ అప్లికేషన్ మనకి 2003లో అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. దీని ఫౌండర్ లియాంగ్ వెంగ్ఫింగ్ అంటానికి కొంచెం కష్టంగా ఉంది, లియాంగ్ అని పిలుద్దాం. ఈ లియాంగ్ అనే వ్యక్తి దీన్ని అయితే డెవలప్ చేశాడనమాట. ఇక వీళ్ళ దగ్గర స్టోర్ అయిన డేటా కూడా మనకి 2021 అక్టోబర్ వరకు అయితే స్టోర్ అయి ఉంది. అంటే 2021 అక్టోబర్ ముందు వరకు ఉన్న డేటానే అనలైజ్ చేసి మనకైతే ఇస్తుంది. అయితే మనకి ప్రజెంట్ డేటా కావాలి అంటే సో దానికి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీకు సెర్చ్ అనే బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ డేటాని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసి సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే
అందిస్తుంది. ఇక ఇక్కడే మీకు డీప్ థింక్ R1 కూడా వీళ్ళు ప్రవేశపెట్టారు. సో ఇదే ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇది అనలైజ్ చేసే విధానం చాలా బాగుంటుంది. చాట్ జీపీటీని కొట్టడానికి కారణం కూడా ఇదే అనమాట. సో ఏదైనా ఒకటి ఈ డీప్ సిక్ని అడిగామంటే సో ఇది అన్ని రకాలుగా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని రకాలుగా ఆలోచించి సో అప్పుడు మనకి సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం కూడా మనకి ఎంత స్పష్టంగా ఉంటుందంటే ప్రతిదీ వివరాత్మకంగా ఉంటుందన్నమాట. అదే చాట్ జీపీటీలో చూస్తే మీకు అంత వివరాత్మకంగా ఉండదు, అంటే అంత డీటెయిల్గా అయితే ఉండదు. సో అలాంటి డీటెయిల్ అయితే మనకి వీళ్ళు అందించగలుగుతున్నారు. సో నేను ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి బడ్జెట్ అయితే అడిగి చూశాను. చాట్ జీపీటీ మనకి ఫ్లైట్లో, ట్రైన్లో, అలాగే కార్లో వెళ్తే ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది సింపుల్గా ఇచ్చేసింది. కాకపోతే డీప్ సింక్ అలా కాదు. వెళ్ళడానికి రావడానికి అయ్యే ఖర్చుతో పాటు అక్కడ మనం స్టే చేయడానికి, అక్కడ లోకల్లో తిరిగితే అయ్యే ఖర్చు, ఒకవేళ కార్లు వెళ్తే అయ్యే టోల్ గేట్స్ ఖర్చు, సీజన్ వైజ్గా ఉండే ప్రైజెస్ని బట్టి అయ్యే ఖర్చు, సో వీటన్నిటిని చాలా డీటెయిల్గా అనలైజ్ చేసి ఆన్సర్ చేస్తుంది. సో ఇదైతే మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకో మరోటి వీళ్ళు ఏషియన్ లాంగ్వేజెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి సో ఈ డీప్ సిక్ని అయితే తీసుకొచ్చారు. అందులో చూసుకుంటే చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే తెలుగు లాంగ్వేజ్ అనేది ఇందులో ఇంకొంచెం స్పష్టంగా ఉంది. స్పష్టంగా అంటే మనం రెగ్యులర్గా వాడే తెలుగు పదాలు ఎలాగైతే ఉంటాయో అలా అర్థమయ్యే విధంగా దీని తెలుగు అయితే ఉంది. అయితే ప్రస్తుతాన్ని చూస్తే నేను ఈ డీప్ సిక్ దాదాపుగా వారం నుంచి వాడుతున్నాను. ఎప్పుడైతే ఇది పాపులర్ అవ్వడం మొదలెట్టిందో అప్పుడు వాడినప్పుడు చాలా స్పీడ్గా అయితే ఉండేది. ఆ టైంలో మనకి సెర్చ్ కూడా పనిచేసేది. ప్రజెంట్ చూస్తే సెర్చ్ పని చేయట్లేదు, అలాగే వీళ్ళ సర్వర్ కూడా డౌన్ అయిపోయింది. కొన్నిసార్లు వీళ్ళ వెబ్సైట్ అయితే క్రాష్ అవుతుందన్నమాట, ఓపెన్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. సో దీనికి కారణం ఏమిటి అంటే నేను అనుకోవడం, సో ఎప్పుడైతే దీని పాపులారిటీ పెరిగిపోయిందో సో యూజర్స్ కూడా అదే మాదిరిగా పెరిగిపోయారు. సో అందువల్ల వీళ్ళు సర్వర్ డౌన్ అవ్వడానికి, అలాగే ఇంటర్నెట్ నుండి యాక్సెస్ చేసి మనకి అందించే సర్వర్ స్పీడ్ లేకపోవడం కారణం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ డీప్ సీక్ అనేది చాట్ జీపీటీ కన్నా బెటరా, చాట్ జీపీటీ కన్నా గొప్పదా అని చెప్పి అడిగితే సో కాదని చెప్తాను. ఎందుకంటే జీపీటీ దగ్గర చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఏ టూల్స్ చాలా పరిమాణంలో ఎక్కువగానే ఉన్నాయి. సో వాళ్ళు అందించే సర్వీసు చాలా హై లెవెల్లో ఉంటుందన్నమాట. సో అయితే మరి డీప్ సీక్ ఎందుకు ఇంత పబ్లిసిటీ వచ్చిందంటే మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ ప్రైస్ కటింగ్ అనమాట. ఖర్చు చాలా అంటే చాలా తక్కువ ఖర్చు, అంటే 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట 5 రూపాయలతోనే వీళ్ళు పని కానిచ్చేయడం మెయిన్ వీళ్ళు హైలైట్ అవ్వడానికి కారణమైందనమాట. అంతేకాదు వీళ్ళు ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ని ఫ్రీగా అందించడం మరో కారణమైంది. ఇదే ఓపెన్ సోర్స్ మనకు కావాలనుకుంటే ఏపీఐని యూజ్ చేసుకోవాలి జీపీటీలో అంటే దాదాపుగా $200 అయితే మనం పే చేయాలి ఎవ్రీ మంత్. బట్ వీళ్ళు అలా కాదు, మనకి ఓపెన్గా అయితే వదిలేశారు. వీళ్ళ దగ్గర ఏం ఛార్జ్ చేయరంటే ప్రస్తుతానికి అయితే వీళ్ళ దగ్గర ఛార్జెస్ అయితే లేవు, రాబోయే రోజుల్లో చేయొచ్చు. అది కూడా చాలా అంటే చాలా తక్కువ అమౌంట్లో అయితే వీళ్ళ దగ్గర ఈ ఛార్జెస్ అయితే ఉన్నాయి నేను చూసినప్పుడు. ఇది మెయిన్ కారణం అనమాట. సో దీనివల్ల ఇప్పుడు వరకు జీపీటీ దగ్గర ఉన్న క్లయింట్స్ అందరూ డైనమాలో పడిపోయారు అనమాట. అలాగే చాలామంది షిఫ్ట్ అవ్వడానికి కూడా అయితే చూస్తున్నారు. సో ఈ ప్రభావం అనేది ఇంత అయ్యి అన్నిటి మీద పడి అమెరికన్ స్టాక్ వాల్యూను అమాంతం పడేసింది. సో దీనివల్ల ఎప్పటి నుంచో చైనా మీద కోపంగా ఉన్న అమెరికా ఈ డీప్ సీక్ మీద ఎలిగేషన్స్ వేయడం అయితే స్టార్ట్ చేసింది. దీంతో ఈ డీప్ సీక్కి అనుకోకుండా పబ్లిసిటీ కూడా పెరిగిపోయింది. సో అంటే సామాన్యులు కూడా, తెలియని వాళ్ళు కూడా బాగా తెలిసి వచ్చిందనమాట దీని గురించి. అయితే ఏ మాటకు ఆ మాటే యాక్యురసీ విషయంలో జీపీటీతో కంపేర్ చేస్తే డీప్ సీక్ చాలా బెటర్గా ఉంది. అలాగే మన తెలుగు లాంగ్వేజ్ అంటే ఏషియన్ లాంగ్వేజెస్ని కూడా చాలా చక్కగా వంట పట్టించుకుంది. అంతే తప్ప జీపీటీతో కంపేర్ చేస్తే అంత గొప్ప టూల్ అయితే కాదు. సో ఇక్కడ మీకు పారామీటర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తే GPT-4 అయితే రన్ అవుతుంది కదా, ఇది మనకి 1.8 ట్రిలియన్ పారామీటర్స్తో ఉంది. అదే డీప్ సీక్ మనకి వర్షన్ 3 రన్ అవుతుంది. ప్రజెంట్ ఇది చూస్తే మనకి 671 బిలియన్ పారామీటర్స్తో అయితే ఉంది. సో రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో మీకే ఇక్కడ అర్థం అవుతుంది అనమాట. ట్రిలియన్స్ ఎక్కడ, బిలియన్స్ ఎక్కడ. అయితే ఇప్పుడు ఈ డీప్ సీక్ అనేది సేఫ్ అయినా అని అడిగితే యాక్చువల్గా వీళ్ళు కూడా డేటా ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ని అయితే ఫేస్ చేస్తున్నారు. దీన్ని ఎలా అధిగమించాలని చెప్పి వీళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేర్చుకుంటున్నారనమాట. సో తెలిసిందే కదా, ఇంకా కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఏఐ బయాస్, ఎథికల్ ఇష్యూస్ని కూడా ఎదుర్కొంటున్నారనమాట. అంటే మనకి ఏఐ అనేది సో మనం అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేసేటప్పుడు సో ఏ ప్రశ్నకి ఆన్సర్ సరిగ్గా ఇవ్వాలి అంటే ఉపయోగపడే ప్రశ్న అయితే ఓకే, హాని చేసే ప్రశ్న ఉందనుకోండి సో దానికి కూడా సమాధానం, దానికి కూడా సొల్యూషన్ అందించిందంటే సో దానివల్ల చాలా అనర్థాలు అయితే జరుగుతాయి. సో ఇది అనలైజ్ చేసేటప్పుడు సో ఎథికల్గా ఉండే ప్రశ్నల్ని బయాస్గా వాటికి సమాధానం ఇచ్చే విధంగా వీటిని అయితే డెవలప్ చేయాలి. ఆ విషయంలో కూడా వీళ్ళు ఇంకా ఇష్యూస్ని అయితే ఎదుర్కొంటున్నారు. ఏ ప్రశ్న కరెక్ట్, ఏది కాదు అనే దాని మీద కూడా వీళ్ళు ఇంకా చేస్తున్నారు. ఒకప్పుడు చూసుకుంటే మనకి ఇదే ఇష్యూస్ని జీపీటీ కూడా ఎదుర్కొంది. ఇక మన డేటా వీళ్ళ దగ్గర సేఫ్గానే ఉంటుందంటే యాక్చువల్గా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు క్లౌడ్ సర్వీసెస్ని అయితే వాడుతున్నారు. అమెజాన్ వెబ్ సర్వీస్, గూగుల్ క్లౌడ్ సర్వీస్, అలాగే అజూర్ అనే క్లౌడ్ సర్వీసెస్ని అయితే అందిస్తున్నారు అనమాట. సో వీళ్ళ డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే
చైనాలోనే అక్కడ ఉన్న ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో మేము స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం అంటున్నారు. అలాగే మన డేటాను యూజ్ చేస్తారని అడిగినప్పుడు ఎస్ యూజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. కాకపోతే అన్నింటినీ ఉపయోగించం, అవసరమైనప్పుడు అనలైజ్ చేసుకోవడం కోసం, మళ్ళీ వీళ్ళు కొత్తగా నేర్చుకోవడం కోసం మన డేటాను అయితే యూజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇక ఫైనల్గా చెప్పాల్సింది, మరి జీపీటీని కాపీ చేసిందా అంటే, సో ఇక్కడ దీనికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు. కాకపోతే ఒక విషయం అయితే చెప్పొచ్చు, జీపీటీ వచ్చిన తర్వాత ఇలాంటి మోడల్స్ చాలానే వచ్చినాయి. ఎన్ని మోడల్స్ వచ్చినప్పటికీ వీళ్ళు కాపీ కొట్టినంత, ఒక విధంగా చెప్పాలంటే కాపీ అని చెప్పాలి, వీళ్ళు కాపీ కొట్టినట్టుగా ఎవరు అంత బయట అయితే పడలేదు. బట్ వీళ్ళైతే చాలా స్థాయిలో బయట పడ్డారని నేను చెప్పాలి. కాకపోతే నేను వీడియో చేసే టైంకి అయితే ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ప్రస్తుతానికి ఎలిగేషన్స్ అయితే నడుస్తున్నాయి. మరి ఇది కొనసాగుతుందా లేకపోతే క్లోజ్ అవుతుందా అంటే చెప్పలేము. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. మొదట్లో అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువలో దీన్ని అంటే డెవలప్ చేశారు, కానీ ఇప్పుడు వీళ్ళ స్థాయి పెరిగింది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే సరిపోదు, ఇంకా ఎక్కువగా పెట్టుబడులు అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికైతే వస్తారు. బట్ చైనా కాబట్టి బయట వాళ్ళని ఎలాగో రానిదు, అక్కడ వాళ్ళే ఇన్వెస్టర్స్ అయితే ఉంటారు. ఆల్రెడీ చూస్తే చైనాలో మనకి ఆలీబాబా ఇంకో వేరే కంపెనీలు కూడా వాళ్ళ ఓన్ ఏఐ మోడల్ అప్లికేషన్స్ కోసం వర్క్ అయితే చేస్తున్నాయి. వాళ్ళు కూడా కోపంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది వీళ్ళు చేసిన పనికి. అంటే ఇంత తక్కువ ఖర్చులో వీళ్ళు తీసుకురావడం, ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అయితే నచ్చట్లేదు. అందులోని వీళ్ళు ఓపెన్ సోర్స్తో తీసుకురావడం మరింత బాధాకరంగా అయితే వీళ్ళకి మారింది. సో చూడాలి మరి ఎంతకాలం ఇది రన్ అవుతుందో, లేకపోతే వేరే కంపెనీలు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి ఈ గీక్ సింక్ని కొనేసుకుంటారో చూడాలి. ఒకవేళ అలా కొనేసుకున్నారంటే అదర్ ఏఐ మోడల్స్ లాగే వీళ్ళు కూడా ప్రైజెస్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పేశాను. కాకపోతే మనం డీప్గా వెళ్తే టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇంకా చాలా లోతుకి వెళ్ళాల్సి ఉంటుంది. అదంతా చెప్పాలంటే మనం ఈ వీడియో 1-2 గంటలు మాట్లాడుకున్నా సరిపోదన్నమాట. సో అందుకని కొద్దిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.